ఫ్రెండ్స్, నేను మీ రామ్. ఈరోజు మనం పిరంగిపురం దగ్గరలో ఉన్న రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల దగ్గరికి వచ్చాము. కొండవీడు మ్యూజియం మనకు బయట నుండి చూస్తానికి ఇలా ఉంది. ఈ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ ఎదురుగా స్టాచ్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇలా మ్యూజియంలోకి ఎంట్రీ అయిపోగానే ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. బహుశా ఈ స్థలాన్ని ఇచ్చిన ఆయన అనుకుంటా. ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ గురించి మనకి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, తెలుసు కదా. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ. ఇప్పుడు ఇంకొంచెం మనం ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ వచ్చేసి రెడ్డి రాజుల కాలంలోని గొప్ప వ్యాపారి ఇతను తిప్పయ్య శెట్టి గారంట. తర్వాత రెండవ రెడ్డి రాజైన అనవేమారెడ్డి ఈయన కాలంలోనే మన కొండవీడు కొంచెం అభివృద్ధి చెందిందని కట్టినట్టు తెలుస్తుంది. తర్వాత ఈయన వచ్చేసి రెడ్డి రాజుల కాలం నాటి ఆస్థాన కవి శ్రీనాథుడు గారు. మనం ఇలా మ్యూజియంలోకి హలో గైస్, మనం ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత పలనాటి నాగమ్మ విభాగం అని చెప్పి అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం. ఇలా స్టెప్స్ దిగిన తర్వాత మనకి ఎదురుగానే కొండవీటి కోటకు సంబంధించిన ముఖద్వారం కనిపిస్తూ ఉంటుంది. ఇది తూర్పు వైపుకు సంబంధించిన ముఖద్వారం. ఆ తరువాత ఇక్కడ వచ్చేసి కొన్ని శిలలను ఉంచారు. ఇవి వచ్చేసి వివిధ సమయంలో వివిధ కాలాలలో నాటి శిలలు. ఇవన్నీ పురాతనమైనవే. ఇక్కడ మనకి ఇలాంటి శిలలు చాలా ఉన్నాయి. ఇది 14వ శతాబ్దానికి సంబంధించిన శివుడి విగ్రహం అంట. ఇది వచ్చేసి చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం, 16వ శతాబ్దం. ఇది లక్ష్మీదేవి విగ్రహం. ఇక్కడ సీతమ్మ వారు మరియు లక్ష్మణ స్వామి. ఇక్కడ వచ్చేసి రెడ్డి పదోత్పత్తి, మూల గురమ్మ దేవాలయం, పెద్ది రాజుల పాలనని వాటి గురించి రాసింది, చదవచ్చు మనం. తర్వాత వివిధ రాజ్యాలను పాలించిన రెడ్ల యొక్క వంశాల గురించి సంబంధించిన దాన్ని ఇలా మనకి చూపిస్తున్నారు. ఇక్కడ ఇది రేచర్ల రెడ్డి వంశంకు సంబంధించినది. మ్యాక్సిమం ఈ కింద అండర్ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేసి రెడ్డి రాజులు మరియు వారి వంశకుల గురించి మాత్రమే ఉంటుంది. వాళ్ళు కట్టించిన దేవస్థానాలు కానీ వాటికి సంబంధించింది ఉంటుంది ఇన్ఫర్మేషన్. మల్లికార్జున ఆలయం అంట. ఇక్కడ వచ్చేసి అంతే, మన ఆంధ్రప్రదేశ్లో ఏవి ఎక్కడ ఏ దేవాలయాలు ఉన్నాయా అని చెప్పి వాటి విగ్రహాలు, వాటి ఊర్ల గురించి ఇది ఇక్కడ ఉంటూ ఉంటుంది. ఇది ముత్యాల వంశవృక్షం అంట. ఇంకా ఈ కింద ఫ్లోర్ మొత్తం ఇంకంతే, ఏ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాజులు ఎక్కడెక్కడ పరిపాలించారు, వారి వంశాలు ఏంటి. ఇది గోన వంశవృక్షం అంట. ఇక్కడ వచ్చేసి వినాయకుడు, గజలక్ష్మి. ఇది వచ్చేసేమో కొండవీడు ఫోర్ట్కి సంబంధించినవి. అక్కడ ఉండే గుడులు కానీ మసీదులు కానీ అవి. ఇది వచ్చేసి రాజమహేంద్రవరం రెడ్డి రాజ్యం అంట. ఇక్కడ మహిషాసుర వర్ధిని విగ్రహం ఉంది. తర్వాత వినాయకుడి ఉంది. వినాయకుడి మాత్రం చాలా ఉన్నాయి.
ఇవి ఆ కాలంలో బ్లేడ్లు లేవు కాబట్టి రాళ్ళనే బ్లేడ్లుగా ఉపయోగించినటువంటి రాళ్ళు ఇవి. వాటిని మనం ఇక్కడ చూడొచ్చు. రెండు 2500 సంవత్సరాల బీసీ కాలం నాటివంటి ఇవి. రకరకాల విధాలుగా రకరకాల రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ కాలంలో పుస్తకాలు ఇలా కంప్యూటర్స్ ఇవి లేవు కాబట్టి వాళ్ళు శాసనాలనే ఇలా చెక్కి భద్రపరుచుకున్నారు రాళ్ళ మీద. ఇవి ఫిరంగి గుండ్లు తెలుసు కదా, అది యుద్ధం చేయడానికి ఉపయోగిస్తారు, కోటగోడలను బద్దలు కొట్టడానికి. అవి మళ్ళీ శాసనాలకి అవి ఎలా చెక్కారో చూడండి రాళ్ళ మీద. హిరణ్యకశిపుని సంహారం, వీరభద్రస్వామి విగ్రహం, భద్రకాళి అమ్మవారి విగ్రహం, శివద్వార పాలకుడు అయిన ఇవి మనకు అర్థం కాదు కానీ వాళ్ళు ఇలా భద్రపరుచుకున్నారు చెక్కి. ఆ కాలంలో ఇంకేం లేదు కాబట్టి ఇలా ఏ వైపు ఏమి ఉంటుందని ఇన్ఫర్మేషన్ వాళ్ళు. ఇది వచ్చేసి మనకి కొండవీడు ఫోర్ట్కు సంబంధించింది, కొండవీడు కోటకు సంబంధించింది. దీని వచ్చి 1325లో స్టార్ట్ చేశారు, రెడ్డి రాజులు కాలం నాటిది. దీనికి వచ్చేసి 2 ముఖద్వారాలు ఉంటాయి, ఒకటేమో తూర్పు వైపున, ఇంకోటేమో పశ్చిమ వైపున ఉంటుంది. ఇక్కడ 3 చెరువులు ఉంటాయి. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ది కొండవీడి కోట. ఈ వీడియోకి రెస్పాన్స్ బాగా వస్తే తర్వాత కొండవీడి కోట కాడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూద్దాము. ఆ స్ట్రక్చర్ చూడండి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటా మళ్ళీ యుద్ధానికి వచ్చిన వాళ్ళ మీద తిరిగి దాడి చేయడం కోసం నిర్మించుకున్న విధానం అది. ఆ కాలంలో యూజ్ చేసినటువంటి బ్లేడ్లకు బదులు అదే గొడ్డలు లేవు కదా, ఆ గొడ్డల స్థానంలో యూజ్ చేసిన రాళ్ళు అన్నమాట ఇవి. చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ఆ బ్లేడ్లు కూడా ఉంటాయి చూడండి, ఎన్ని వందల సంవత్సరాల క్రితమయ్యో. ఇది వచ్చేసి ఆ కాలంలో నేను అనుకోవడం ఏంటంటే ఈ కందులు ఇవి మరగడతారు కదా, అంటే అప్పుడు మిషన్స్ లేవు కదా, అది అనుకుంటున్నాను. నేను ఇది ఇలాంటిది చూసినట్టున్నాను నా చిన్నతనంలో. ఇటువైపు ఏమో రోకర్ లాంటిది ఉంది. ఈ మ్యూజియం మొత్తం మీద ఉంది మాత్రం ఇది ఒక్క కొండే కానీ చూడండి ఎంత బాగుంది ఆ కొండ. ఆ పిరంగి గుండ్లు మళ్ళీ సేమ్ అక్కడ ఉన్నటువంటిలాగే చాలా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ కొండవీడులో దొరికిననే కాదు, వేరే వేరే చోట లభించినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ఇవి వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చినవి. రేచల్ల రుద్రారెడ్డి విభాగం అని పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఎదురుగా ఉన్నది నెమల బురుజు. ఇది వచ్చేసి కొండవీడు ఫోర్ట్ కాడ ఉంటుంది, అదే కొండవీడు కోట కాడ. గోపీనాథ స్వామి దేవాలయం ఇది కొండవీడులో ఉంది. చూడండి గైస్, అసలు స్ట్రక్చర్ చూడండి, మన పూర్వీకులు ఎంత గొప్పగా నిర్మించారు.
తర్వాత రుద్రారెడ్డి శాసన మండపం, రామన్న గుడి అనమాట. ఇది ఒక బ్రిటిషర్ గీయించిన కొండవీటి కోట రేఖాచిత్రం 1788లో. తర్వాత వచ్చి రేచల రుద్రారెడ్డి విభాగం. కొద్దిగా చూడండి, ఇలాంటి రాజుల విగ్రహాలు మొత్తం కరెక్ట్గా డోర్ ఎదురు పెట్టారు గాయస్. ఇది ఆ కాలంలో వైద్య శిబిరం లాంటిది అనమాట. ఈమె పేరు అనితల్లి ఉచిత వైద్య కేంద్రం అంట, రాజమహేంద్రవరం. గబుక్కని చూస్తే గాయస్ ఇక్కడ ఎవరో కాపలా ఉన్నట్టు, గబుక్కని చూస్తే నిజంగా మనుషులు పడ్డట్టు భయం వేస్తుంది. ఎంట్రన్స్ అయ్యేటప్పుడు, వచ్చేటప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, ఎవరు లేరు. మార్నింగ్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఆ చెక్కిన విధానాన్ని చూడండి, ఆ శిల్పాలని ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా ఉందో. ఒకసారి విజిట్ చేయండి గాయస్. పెరంగిపురం దగ్గరలోనే ఉంటుంది ఇది. చాలా అద్భుతంగా ఉంటాయి లోపల మాత్రం. చిన్నపిల్లలు ఉంటే తీసుకొని రండి. ఇదే చూడాల్సింది మన చరిత్ర గురించి వాళ్ళు. ఇది కూడా ఇంకా అక్కడ బ్రిటిష్ అక్కడ కొండవీటి కోటని రేఖాచిత్రం గీశారు కదా, ఆయనే ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని గీశారు. ఇది వచ్చేసి కొండవీటి ఫోర్ట్కి సంబంధించింది. ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్డే సగం కారణం అది పర్యాటక ప్రదేశంగా మారటానికి. ఈ రోడ్ని 2018లో పూర్తి చేశారు. ఇది వచ్చేసి దగ్గరగా 34 కోట్లు అయిందంట అది పూర్తయ్యేసరికి. చాలా బాగుంటుంది ఆ రోడ్డు మాత్రం. ఆ కోట స్ట్రక్చర్ చూడండి గైస్. ఫస్ట్ కింద ఉన్న శత్రువుల్ని పైనుంచి దాడి చేస్తూ ఉండొచ్చు, అలాగే తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉంది. ఇది శివపార్వతుల వర్ణనా చిత్రం. 1949లో మల్లికార్జున స్వామి దేవస్థానం అన్నమాట. ఇది మిరియాల చెట్టు బురుజు. ఇది కొండవీడులోనే. మరికొన్ని బురుజులు ఉన్నాయి, ఇవి ఇప్పుడు చూస్తాం. ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి. ఈ వీడియోకి కానీ కొంచెం రెస్పాన్స్ మంచిగా వస్తే తర్వాత ప్రతి ఒక్కటి అక్కడ ఉన్న కనిపిస్తున్న ప్రతి ఒక్క బురుజుని చూపిస్తాను, వీడియో తీస్తాను నీట్గా. బెల్లంకొండ కోట బురుజు, తంగెడ కోట ముఖద్వారం అంట. ఇక్కడ మ్యాక్సిమం ఈ మ్యూజియంలో మనకి ఎంతో అపూర్వమైన ఆలయాలన్నీ ఇక్కడ చూపిస్తూనే ఉన్నారు. ఇది కోనేరు నరసింహస్వామి దేవాలయం, పుట్టకోట. చూడండి అసలుకి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ శిల్పాలు. వీడియో కొంచెం క్లారిటీ తగ్గినట్టుంది, ఏమనుకోకండి గాయస్. ఫస్ట్ టైం తీసాను, అది ఒక్కనే వెళ్ళాను ఒంటరిగా. ఏదో చిన్న మొబైల్లో ట్రై చేశాను. వీరభద్రస్వామి ఆలయం అంట. ఇది చూడండి, 1866లో బుడ్డ వెంగళరెడ్డికి విక్టోరియా మహారాణి బహుకరించిన బంగారు కడియం అంట. ఇవి వచ్చేసి మనకి త్రిపురాంతకం కాడ కనిపిస్తాయి గాయస్ ఈ విగ్రహాలు అనేవి. చూద్దాం వీటిని కూడా ఒకసారి.
చాలా బాగుంది కదా. ఇలా ఇక్కడున్న ప్రతి పిల్లర్కి ఏదో ఒక విషయానికి సంబంధించిన పిక్చర్స్ని చూపిస్తున్నారు మనకి. ఇది వచ్చేసి రెడ్డి రాజుల కాలం నాటి మంచం అన్నమాట. దీనిని పి వెంకటరెడ్డి గారు చేయించారు. ఈయన ఎక్స్ ఆర్మీ మ్యాన్ అంట. వీళ్ళది వచ్చేసి నరసరావుపేట. మంచం మాత్రం క్వాలిటీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా చూసాం కదా, చాలా బాగుంది. ప్లీజ్ గైస్, ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాను. రెడ్డి రాజుల కాలం నాటి పందిరి మంచం. మనకి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి విగ్రహాలను, వారు జనన మరణాన్ని ఇక్కడ రాశారనమాట. తర్వాత ఉయ్యాల నరసింహారెడ్డి గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది, అది మీరు చూడొచ్చు. ఈయనే నరసింహారెడ్డి గారు. తర్వాత పోలయ వేమారెడ్డి విభాగం. ఈయనే మనకి కొండవీడికి మొదటి రాజు. కొండవీడి రాజులు వచ్చేసి కళాప్రియులు. వారి పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారని తెలుస్తుంది. ఇక్కడ అనవేమారెడ్డి గారు ఏదో రాస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి గురుకులం లాగుంది ఆ కాలంలో. నంది మండపం అంట, రామన్న గుడి. రుద్రేశ్వరాలయం, రామన్న గుడి. ఆలయ శిఖరం, రామన్న గుడికి సంబంధించింది. ఇక్కడ గాయస్ మెయిన్గా ఇప్పుడు నాకు బాగా నచ్చిన టాపిక్ వచ్చేసి ఈ కాయిన్స్ గాయస్. ఏ మెటల్ ఎప్పుడు ప్రచురణ పొందిందో ఆ కాయిన్ మీద ముందు వెనక ఏ చిహ్నాలు ఉన్నాయో, అప్పుడు రాజు ఎవరో అన్నీ ప్రతి ఒక్కటి వివరంగా అక్కడ పెట్టారు గాయస్, ఫస్ట్ కా నుంచి. అసలు ఎలాగ అసలు స్ట్రక్చర్ చూడండి ఫస్ట్, అసలు ఎంత అట్రాక్టివ్గా అలా చేశారు. చాలా బాగుంది కదా. ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూడండి. గైస్ కాయిన్స్ అక్కడ వచ్చేసి ఒరిజినల్ కాయిన్స్ కూడా ఉంటాయి దాని పక్కన, చిన్న చిన్నగా ఉన్నాయి. ఆ కాయిన్స్లో ఉండేదే మనకి ఇక్కడ జిరాక్స్ లాగా తీసి చూపిస్తున్నారు.
చూడండి అది ఏ మెటల్తో తయారైంది, ఎన్నో శతాబ్దం ఉంది, దాని ముందు వెనక ఏ బొమ్మలు ఉంటాయి అన్నీ ప్రతి ఒక్కటి అక్కడ చూపిస్తున్నారు మనకి. చాలా రకాల కాయిన్స్ అయితే ఉన్నాయి గైస్. అబ్బబ్బబ్బా ఏముంది అసలుకి. శ్రీ మల్లికార్జున ఆలయం, జలాల్పురం. గుడి చూడండి గైస్ అలా ఉందో, సూపర్ ఉంది కదా. ఇదే రామన్న గుడి అంట, రుద్రేశ్వర ఆలయం. కోరుకొండ నరసింహ స్వామి ఆలయం అంట ఇక్కడ. చూడండి గైస్ ఎంత బాగున్నాయి ఆలయాలు. మరి ఇవన్నీ మన తెలుగు మన సంప్రదాయాలని కలిగినవి, ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఆలయాలు ఇవన్నీ. మళ్ళీ కాయిన్స్ వచ్చాయి చూడండి. చూడండి అక్కడ కాయిన్స్తో పాటు ఆ కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పక్కనే ఇచ్చారు. చాలా బాగుంది కదా. అక్కడ చూడండి మనకు అక్కడ కాయిన్ క్లియర్గా కనిపిస్తుంది. భీమేశ్వర ఆలయం, ద్రాక్షారామము, చూడండి గ్యాస్ ఎంత బాగున్నాయో. వెళ్ళాలి జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చోట్లకి. రామన్న గుడి, ఇంకోటి వచ్చేసి మన రెడ్డి రాజుల పరిపాలనలో వ్యాపారస్తులు బాగా ఉన్నారని తెలుస్తుంది. వ్యాపారాలు అనేవి ఎదురు లేకుండా జరుగుతుండేవి. చూడండి గైస్ ఎంత సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు అందరూ. చూడండి అప్పట్లో మనకి వెహికల్స్ లేవు కాబట్టి ఆ ఎడ్ల బండ్లని మనుషులు ఎలా మోసుకెళ్తున్నారు. కావడి, గుర్రాలు, అన్ని రకాల ఒక ఆయుధం గైస్ ఇది కత్తి. ఈ యొక్క కత్తి ఉంది ఇప్పుడు దాకా మ్యూజియం మొత్తం మీద. మళ్ళీ నార్మల్గా ఆ కాయిన్స్, అది ఏ మెటల్తో తయారైంది, ముందు వెనుక ఏముంది, ఏ రాజవంశీయులు ఉన్నారు కాలంలో అది తయారైంది, అది మొత్తానికి దాన్ని. కాయిన్స్ మాత్రం చాలా రకాలు ఉన్నాయి, మనం ఎప్పుడు చూడనివి. (1954) తయారైన కాయిన్ ఇది, ఇండియా జారీ చేసిందంట. ఇది రాగి నికెల్ కలయిక నాణ్యం అంట. ఇది వచ్చేసి రాగి చిల్లు కానీ. బాగున్నాయి కదా కాయిన్స్. ఇది ఈస్ట్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. ఈ కాయిన్ వచ్చేసి మౌర్యులు అంట. మన రెడ్డి రాజులు కళాప్రియులు కావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా రాజులు అంటేనే అవన్నీ జరుగుతాయి కదా అలా. ఈయనే మనకి రాజు, మొట్టమొదటి రాజు.
ప్రోలయ వేమారెడ్డి 1325లో అద్దంకి నుంచి కొండవీడిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇంకా లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎదురుగానే ఈ నంది విగ్రహం ఉంటుంది. ఇది వచ్చేసి 14వ శతాబ్దానికి నాగమ్మ గోనగన్నారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. వేమన యోగి వేమన అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలు కొన్నేమో కాలానుగుణంగా రూపురేఖలు మారితే మరికొన్నేమో యుద్ధాల వల్ల మారిపోయాయి. రాజుల కాలం తర్వాత నిధుల వేట అని చెప్పి అనవసరంగా విగ్రహాలన్నీ నాశనం చేశారు, తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ కొండవీడి రాజ్యం కోసం 1531లోను 1536లోను 1579లో గోల్కొండ సుల్తాన్స్ యుద్ధాలకు వచ్చారు. ఎట్టకేలకి 1579లో కులీబ్ కుతుబ్ షా గెలుచుకున్నారు కొండవీడిని. ఆయన కొండవీడికి ముర్టాజ్ నగర్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత 1766 నుంచి 1788 వరకు బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు. ఇంకా ఇలా అయిపోయింది. ఇంకా మన తెలుగు వారి విగ్రహాలు చరిత్ర ఇలా మంట కలిపేద్దామని ట్రై చేశారు. చూడండి కదా, ఇవన్నీ ఇప్పుడు పురాతనమైన విగ్రహాలన్నీ, ప్రతి ఒక్కటి పురాతనమైన విగ్రహమే. అన్నీ ధ్వంసం చేసేసారు. చూడండి ఎలా చెక్కారో దాని మీద పేర్లు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతారని ఆశిస్తున్నాను. కొంచెం ప్రోత్సహించండి గైస్ ప్లీజ్. నేను మరికొన్ని వీడియోస్ ఇంకా మంచిగా తీస్తాను, మంచిగా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక ఆయుధం గాయస్, ఇది కత్తి. ఈ యొక్క కత్తి ఉంది ఇప్పుడు దాకా మ్యూజియం మొత్తం మీద. మళ్ళీ నార్మల్గా ఆ కాయిన్స్, అది ఏ మెటల్తో తయారైంది, ముందు వెనుక ఏముంది